పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, మిమ్మలను ఆరాధించుటకు మరొక ప్రశస్త సమయమును మాకిచ్చినందుకై మీకు శతకోటి నమస్సులు తెలియచేస్తూ ఉన్నాం. మేము కేవలం మానవ మాత్రులం. నీవు అనంతుడైన దేవుడవు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, నిత్యము వసించే దేవుడవు. మీ ముఖదర్శనం చేయడం, మిమ్మల్ని ఆరాధించడం ఎంత గొప్ప ధన్యత. మేమందరం మిమ్మల్ని సేవించుటకు, ఆరాధించుటకై లోకములో నుండి నీవు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నందుకై మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. మేమెన్నో జీవిత అవసరతలతో ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని చూడాలని, మీ ద్వారా దీవించబడాలి అని, దీర్ఘకాల వ్యాధులు, దీర్ఘకాల సమస్యల నుండి మేము విడిపించబడాలి అని కోరుకుంటున్నాం. అపవాది బంధకాల నుండి, దురలవాట్ల నుండి, చీకటి నుండి మీ నామము ద్వారా సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించుమని, మీ కుమారుడైన క్రీస్తును బట్టి మమ్ములను అంగీకరించుచున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. మా హృదయములను మరొక మారు మీ బలిపీఠం ఎదుట ఉంచుచున్నాం. పరిశోధన కొరకై మీ వాక్యములో నుండి మమ్ములను మేము పరిశీలన చేసుకునుటకు, సరిచేసుకునుటకు అనుగ్రహించుమని, మా మధ్య ఉన్న రోగులను స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమును వింటుండగా వారి జీవితములో ఆశను చిగురింపచేయండి. ఉన్నతమైన జీవిత లక్ష్యాలను దయచేయండి. మీలాగా జీవించటానికి, మీ రూపంలోకి మార్చబడటానికి కృపను నిండుగా ప్రసాదించుమని, బలహీనుడను నిరత్తరుడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని, దీవించుమని, సజీవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, సజీవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియచేయుచు, ఎంతో ఆశతో విశ్వాసముతో దేవుని సేవించుటకు, ఆరాధించుటకై చేరువచ్చిన మీకు జీవము గల దేవుని కృపావర్షం సమృద్ధిగా కురియునుగాక. దేవదేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, క్షేమము నిమిత్తమై దేవునికి అనంత మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. మనం నివసిస్తున్న ఈ సమాజం ఏమంత క్షేమదాయకమైనది కాదు. ఎక్కడ చూసినా కరువులు, యుద్ధాలు, వాతావరణములో విలక్షణమైన మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనుష్యులలో అశాంతి, అలజడులు, దీర్ఘకాల సమస్యలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులలో మన ఆశ, మన నిరీక్షణ యేసు ప్రభువే. హల్లెలూయా. ఆలస్యమైన, ఒకవేళ నీ ప్రార్థన దేవుడు పట్టించుకున్నట్లుగా అగుపించిన సమస్యలు, సుడిగుండాలలా నిన్ను చుట్టుకొని ఉన్న, ఏమాత్రము భయపడవద్దు, సందేహించవద్దు. దేవుని మీద విశ్వాసముంచండి. ఆయన నిన్ను పడనివ్వడు,
ఆయన నిన్ను విడిచిపెట్టడు. తల్లి అయినా మరచినా మరచును. తల్లి అసలు మరువదు. కానీ ఒకవేళ అలాగ జరిగినా కూడా నేను నిన్ను మరువను అని ప్రభువు మనకు ధైర్యం ఇచ్చారు. ఆయన మాటలను మనం శ్రద్ధగా వింటూ ఆయన చెప్పిన మాటలను మనం ఆచరించడం ద్వారా దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ప్రవక్త ద్వారా ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కృపను మనకు బోధిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము, కృప. యేసుక్రీస్తు ఈ లోకమునకు రాకముందు ధర్మశాస్త్ర యుగం అమలులో ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించలేక మనిషి కృంగిపోయాడు. దేవుడు దశాజ్ఞలను ఇచ్చాడు. దానిలో 613 ఆజ్ఞలు విభజించబడ్డాయి. ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఈ మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా కూడా తయారు చేయబడ్డాయి. కాబట్టి ధర్మశాస్త్రము మనిషి భరించలేనంత బరువైపోయిందన్నమాట. అంటే మానవుడు పాటించలేని వాటిని, చేయలేని వాటిని దేవుడు ఇవ్వడు. అవి చేయడానికి సమర్థవంతమైనవే. అయితే మనిషి పాపములో ఉండడం ద్వారా ధర్మశాస్త్రాన్ని సరిగా అమలు చేయకపోవడం ద్వారా మనిషి మరణాన్ని తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు తన కృప ద్వారా కుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయన కృపను మన ఎడల కనుపరిచాడు. అందుకనే వాక్యం చెప్తుంది, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మనం చదువుకున్న పత్రిక వాక్యం ఎఫెసీ పత్రిక 2:5 కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. We are saved by God. We are saved by grace of God. కృప అంటే పెద్దవాడు చిన్నవాడి మీద జాలి చూపించడం. ఎక్కడో మనిషి అగాధములో పడి ఉంటే ఆ దేవుడు తన చెయ్యి చాపి మనలను పైకి తీసుకురావడం, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి దేవుడు మనల్ని రక్షించడం. మోషే చేతిలో ఏముంది? వినండి, మాట్లాడాల. మోషే చేతిలో కర్ర ఉంది, అంటే ధర్మశాస్త్రం. నీవు ధర్మశాస్త్రం పాటించినంత కాలం అది నీకు భద్రత, సంరక్షణ, కాపుదల అనుగ్రహిస్తుంది. మోషే చేతుల్లో ఉన్న కర్ర కింద పడేశాడు, అప్పుడేమైంది? అది పామైపోయింది. ధర్మశాస్త్రాన్ని పాటించలేక నీవు దానిని వదిలేస్తే అదేమవుతుందంటే మనల్ని కాటు వేస్తుంది. ధర్మశాస్త్రము, కృప. ధర్మశాస్త్రము ఏమని చెబుతుంది అంటే, ఎవడైనా పాపము చేస్తే వీడు పాపి, పాపము చేశాడు కనుక వీరిని క్షమించకూడదు, వీరిని శిక్షించాలి, వీని చీల్చి చెండాడి వీని రక్తాన్ని ఒలికించండి అని దేవుని ధర్మశాస్త్రము మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము మనిషిని శిక్షించమని కోరుతుంది. హెబేలు రక్తము కయీను మీద ప్రతీకారము కోసమై మరపెడుతుంది.
ధర్మశాస్త్రము మనిషికి విరోధముగా మాట్లాడుతూ ఉంది. అయితే శిలువ మీద నుండి యేసు ప్రభువారు కృప మాట్లాడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుని ధర్మశాస్త్రము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మానవులమైన మనం బానిసత్వములో ఉన్నాం. పాపము, లోకము, శరీరము, ధర్మశాస్త్రము, అపవాదికి మనం బందీలమైపోయాం. యేసు రక్తము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని వలన, ఆయన రక్తం వలన మనకు విమోచనము. అక్కడ కృప కనిపిస్తుంది, సిలువ కనిపిస్తుంది. విమోచనము అంటే అర్థం ఏమిటంటే, ఏదైనా బానిసత్వములో ఉన్న వారికి వెల చెల్లించి విడుదల చేసి స్వేచ్ఛాయుతమైన ఆనంద జీవితాన్ని అనుగ్రహించడమే. ధర్మశాస్త్రాన్ని అమలు చేయడంలో మనం విఫలమైపోయాము కనుక దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన శ్రమ మరణ పునరుత్థానాల ద్వారా మనకు విమోచనము అనుగ్రహించాడు. హల్లెలూయా. మన స్థలములో మన స్థాని యేసు ప్రభు శిలువ మీద బలి అయ్యాడు, మనలని విమోచించాడు. అలా అని మనం పాపంలో ఉండటానికి వీలు లేదు. కృప విస్తరించినని పాపమందు మనం నిలిచి ఉందుమా? అట్లన రాదు. కాబట్టి కృప మరింత బాధ్యతను మనకు ఇస్తుంది. మన జీవితం మరింత దీవించబడటానికి కారణమవుతుంది అని మనము గ్రహించాలి. మనం చిన్ననాటి నుండి సండే స్కూల్ నుండి ఈ దశాజ్ఞలను నేర్చుకుంటూ ఉన్నాం. మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు ఇచ్చిన దశాజ్ఞలు ఆయన వ్రేలితో రాశాడు. ఆయన వ్రేలితో రాసిన సందర్భాలు, ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను ఆయన తన వ్రేలితో వ్రాసాడు. మెనే టెకేల్ ఉపార్సిస్ 5వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, నేను నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా ఉన్నావు, నీ రాజ్యమును నేను తొలగించుచున్నాను. దేవుని తీర్పు, దేవుని అవమానపరిచిన చోట దేవుని తీర్పు వెల్లడి అవుతుంది. యేసు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆ సమాజం ఎలాంటిది అంటే పురుషుణ్ణి వదిలిపెట్టేశారు, స్త్రీని మాత్రం తీసుకొచ్చారు. అయితే ప్రభు, అందరి చేతుల్లో రాళ్ళున్నాయి అంటే ధర్మశాస్త్రం ఉంది. ప్రభు వ్రేలితో రాస్తా ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయి. ఆ రాళ్ళన్నీ క్రింద పడేసి ఎవరికి వారు వెళ్ళిపోయారు. అక్కడ ధర్మశాస్త్రం ఏమంటుందంటే, ఆమెను రాళ్లతో కొట్టాలి. యేసు ప్రభు వారు మౌనముగా ఉండి ఏమి మాట్లాడకపోతే కొన్ని క్షణాల్లో ఆమె రాళ్ల సమాధి అయి ఉండేది. కృప మాట్లాడుతుంది, ఆమెను క్షమించింది. అమ్మా, నేనును నిన్ను శిక్ష విధించను, శిక్షించాల్సి వస్తే నేనే నీకు శిక్ష విధించాలి. అయితే నేను నీ ఎడల కనికరం చూపిస్తున్నాను, నేను నిన్ను శిక్షించను. ప్రభువు చెప్తున్నాడు, ఇకను నీవు పాపము చేయవద్దు. ఒక క్రొత్త జీవితం, కృప ఒక క్రొత్త ప్రారంభాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తుంది. కాబట్టి మనమందరము కూడా విఫలమైపోయిన వారం, పాపములో జీవించుచున్న వారం,
ప్రతిసారి మన జీవితం ఓడిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కృప మనలని చేరదీస్తూ ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవుడు నీవు, తరువాత 6 ఆజ్ఞలు నీవు నీ పొరుగువాడు, నీ కుటుంబం. ఒక్కొక్కటి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ప్రభు ఏమని చెప్పాడు అంటే, పరిశుద్ధత లేకుండా ఆ పర్వతాన్ని సమీపించవద్దు. సీనాయి పర్వతం, ప్రజలందరూ దూరముగా ఉండాలి. మోషేను మాత్రం ఆ పర్వతం మీదికి రమ్మన్నాడు. ప్రవర్తన మరచిపోయి ఆ పర్వతాన్ని తాకవద్దు అన్నాడు. పాపపు స్థితిలో ఉండి ఆ పర్వతాన్ని సమీపించవద్దు. ఒకవేళ అలా సమీపిస్తే మీకు మరణము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆ పర్వతం మీదికి దిగి వస్తున్నాడు. కాబట్టి మీరు పాపములో ఉండి, పాపపు స్థితిలో ఉండి ఆ పర్వతాన్ని తాకవద్దు, దూరముగా ఉండమన్నాడు. మనం ప్రభు శరీర రక్తములో పాల్గొంటున్నాం. ఆయన శరీర రక్తములో ఆయన మహిమ, దేదీప్యమానమైన ఆయన మహిమ, ఆయన రక్తము, ఆయన శరీరమును మనం తీసుకుంటున్నాం. పాపపు స్థితిలో ఉండి దానిని తీసుకోవద్దు, ముట్టుకోవద్దు. ఒకవేళ అలా చేస్తే పౌలు చెప్పినట్లు రోగగ్రస్తులవుతారు, కొందరు నిద్రించిరి. నీవు ప్రభు శరీరమును ఆయన రక్తమును స్వీకరించేటప్పుడు నీలో పవిత్రత ఉండాలి, అపరిశుద్ధత ఉండనే కూడదు. నీవు సరిచేసుకోవాలి. నీవు దేవుని అపరిమితముగా ప్రేమించడం నేర్చుకోవాలి. నీ తోటివాడిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ మనలో జ్వలించాలి. అందుకనే ఆజ్ఞలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రము, కట్టడలు, వాగ్దానములు, సూత్రములు, నిబంధనలు అని వీటిని మనం పిలవచ్చు. దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి, పొరుగు వారితో సత్సంబంధము కలిగి ఉండాలి. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు దేవుడే. మొదటి ఆజ్ఞ ఎంతో కీలకమైనది. ఈ ఆజ్ఞ మీరినవాడు అన్నీ మీరిపోతాడు. దేవుణ్ణి ప్రేమించలేనివాడు మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఏం చేస్తాడు? పాటించలేడు, వాటిని మీరిపోతాడు. ఇక్కడేమంటున్నాడంటే, ఆ దేవుడు నిలిచిన చోట మరెవ్వరూ నిలవకూడదు. నేనే దేవుడను, మరి నీకెవ్వరు ఉండకూడదు. దేవుడు నీలో మొదటి స్థానము కలిగి ఉండాలి. దేవుడే మన జీవితంలో అధికమైన ప్రాధాన్యత కలిగి ఉండాలి. దేవుడు స్థానములో మరేది ఉండకూడదు. అందుకని దేవుని మందస్సము దాగోను గుడి దగ్గర ఉండినప్పుడు ఆ దాగోను దేవత ఆ మందస్సము ఎదుట బోర్లా పడి తునాతునకలైనట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ద ప్రయారిటీ ఆఫ్ లైఫ్, గాడ్ ఈజ్ ఫస్ట్. దేవునికి మొదటి స్థానం. నీ దేవుడైన యెహోవాను నేనే. నా స్థానాన్ని మరెవరికి నీవు ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. పుట్ గాడ్ ఫస్ట్. గాడ్ ఈజ్ ఫస్ట్. నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి మొదట ప్రాధాన్యత ఉన్నప్పుడు, ఆయనను మనం మొదటగా ఆరాధించినప్పుడు, మన జీవితం ద్వారా ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు.
నేనే నీ దేవుడను. రెండవది, వర్షిప్ ఓన్లీ యువర్ గాడ్. రెండవ ఆజ్ఞ అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి యందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. వర్షిప్ ఓన్లీ యువర్ గాడ్. దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి. దేవుని స్థానాన్ని మరొక దానికి మనము కేటాయించకూడదు. దేవుని స్థానాన్ని తీసుకునే ప్రతీదీ కూడా ఒక విగ్రహమే. ఒకవేళ మనం భౌతికమైన విగ్రహాలను పూజించకపోయినా మన విగ్రహాలు చాలా ఉన్నాయి. వస్త్రాలమ్మ, బంగారమ్మ, ఇలాంటి వాటిని దేవునికి ఇవ్వవలసిన స్థానము మరొక దానికి మనము బదిలీ చేస్తూ ఉన్నాము. బంధాలు అయినా, అధికారమైన, డబ్బు అయినా, ఏదైనా సరే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడు అయి ఉండాలి. అందుకనే సంకీర్తన 115:8-4 అంటాడు, వారి విగ్రహములు వెండి బంగారువి. 4వ వచనం. 115వ కీర్తన 8వ వచనం, వాటిని చేయువారందరూ, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ప్రతి విగ్రహమునకు ఆ విగ్రహము వలె మారే అవకాశము ఉన్నది. విగ్రహాలు పూజించేవారు ఆ విగ్రహాలలాగానే మారిపోతారు. కాబట్టి విగ్రహారాధనను తీవ్రంగా ప్రభువు పరిగణిస్తూ ఉన్నాడు. యోహాను తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 5:21, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేనిని నీవు పూజించకూడదు. నా స్థానంలో దేనిని నీవు ఉంచుకోకూడదు. 3వ ఆజ్ఞ చెప్తూ ఉన్నాడు, 7వ వచనం 20వ అధ్యాయము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానని నిర్దోషిగా ఎంచడు. దేవుని నామము భాగ్యవంతమైన నామం. దేవుని నామము ఆధిక్యత కలిగిన నామము. దేవుని నామము భయంకరమైన నామము. ఆ నామమును మనము వ్యర్థముగా చూడకూడదు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. పరిశుద్ధముగా ఉండాలి. అందుకనే యూదా ప్రజలు దేవుని మాటలు వ్రాసేటప్పుడు, పలికేటప్పుడు యెహోవా అనే నామమును పలకాలి అంటే మరలా వారు వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు, తమను తాము శుద్ధి చేసుకునేవారు. ఆ నామమును పలకాలి అంటే చాలా పరిశుద్ధముగా యూదా ప్రజలు ఆ నామమును పలికేవారు. మనకు ఆ భయము పోయింది. దేవునిని మనం ఇష్టానుసారముగా వాడుకుంటాం, దేవుని తోడు అంటాం. మనము ఇష్టమొచ్చిన పదాలను దేవుని నామమును ఉచ్చరించడానికి ఉపయోగిస్తాం. ప్రభావవంతమైనది, భాగ్యవంతమైనది, భయంకరమైనది దేవుని నామము. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినము. రిమెంబర్ గాడ్స్ సబ్బాత్. పునరుత్థానం అవ్వనంత వరకు సబ్బాతును యూదా ప్రజలు ఆచరించేవారు. యేసు ప్రభువారు ఆదివారమున పునరుత్థానమయ్యాడు కనుక ఆ రోజును క్రీస్తును ఆరాధించే రోజుగా ప్రపంచమంతా
ఆచరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించటానికి మనం ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి రావాలి. ప్రతి ప్రార్థనా సమయములో ఆయనను మనం ఆరాధించాలి. పరిశుద్ధ దినమును మనము ప్రత్యేకించాలి. అందుకే శనివారమే మన ఆరాధన ప్రారంభమవ్వాలి. నీవు దేవునికి ఎంత ఇవ్వాలి, దేవాలయానికి నీవు ఎలాగ వెళ్ళాలి, ఎలాంటి వస్త్రములతో వెళ్ళాలి, ఎలాంటి మనవులతో, ఎలాంటి కృతజ్ఞతతో దేవాలయానికి మనం రావాలో నీవు శనివారమే నీవు ఆరాధనకు రావటానికి సంసిద్ధంగా ఉండాలి. ఆదివారం ఆరాధన శనివారమే నీవు ప్రారంభించాలి. భక్తితో, విశ్వాసముతో, విధేయతతో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. పరిశుద్ధ దినమును ప్రతిష్ఠించాలి. ఆ రోజున దేవుని దర్శనం చేయటానికి, ఆయనను చూడటానికి మనలో ఆతృత, ఆశ ఉండాలి. దేవాలయము కొరకై మనము కాంక్షించాలి. దేవాలయములో ఆయన స్వరమును వినటానికి మనము మనల్ని ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధ దినము కొరకు మనం ప్రేరేపణ పొందాలి. దేవుని వాక్యమును విన్న తర్వాత ఏదో ఒక ప్రేరణ, పరిశుద్ధంగా జీవించటానికి, దేవుని కొరకు పని చేయటానికి, సమాజం కోసం పని చేయటానికి ఏదో ఒక ప్రేరణ నీవు ఇక్కడ పొందుకొని, విశ్రాంతి దినమున దేవుని దర్శనాన్ని పొందుకొని మనము బయటికి వెళ్ళాలి. కాబట్టి మొదటి 4 ఆజ్ఞలు దేవుని ఎడల మనము ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఉద్దేశించబడ్డాయి. 5వ ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. ఇది కేంద్రంగా ఉన్నది 5వ ఆజ్ఞ. దేవుడు మొదట కుటుంబాన్ని చేశాడు, తరువాత సంఘమును చేశాడు, సమాజము. కాబట్టి కుటుంబము దగ్గర మన జీవితము ప్రారంభము అవ్వాలి. ఒక ఆయన ఈ ప్రపంచాన్ని తగలబెట్టడానికి బయలుదేరాడట. బయలుదేరి అగ్గిపెట్టె కోసం మరల ఇంటికే వచ్చాడట. అంటే నీ జీవితం ఇంటి దగ్గరే ప్రారంభము కావాలి. మంచి అయినా, చెడైనా, ఒక మాదిరి అయినా, ఈ ప్రపంచంలో ఇంటి దగ్గర ప్రారంభించబడిన వారు గొప్ప రాజులయ్యారు, చక్రవర్తులయ్యారు. వారు దేవుని మనుష్యులుగా మార్చబడ్డారు. ఇంటిలో ప్రారంభించబడిన వారు విప్లవ నాయకులైపోయారు, తీవ్రవాదులుగా మార్చబడ్డారు. ఆ పర్యావరణము, ఆ పరిస్థితులు మనుష్యులను దేవునికి విరోధంగా, దేవుని ఆరాధించేవారిగా మార్చేసింది. కాబట్టి మన వాతావరణం ఎలా ఉన్నది? ఏ వాతావరణంలో నీవు పెరుగుతున్నావు? సమాజానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మన కుటుంబాలు తయారవుతున్నాయా? మన బిడ్డలు ఎలా ఉన్నారు? వారు దేవుని ఆరాధించేవారిగా ఉన్నారా? వారు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రతిదీ ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది. కాబట్టి మీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. మీ ఇల్లు దేవుని ఆరాధించే ఇల్లుగా ఉండాలి. ఇంటిలో కుటుంబ ఆరాధనలు ఉండాలి. అంతేనా? టీవీ సీరియళ్ళు చూస్తున్నారా? చాలా మంచి సమయం 7 నుంచి బహుశా 8:30 ఆ టైంలో అన్ని సీరియల్స్ అన్నమాట. మా అమ్మగారు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసేది.
మేము నిద్రలో ఉండి కూడా ఆమె ప్రార్థన వింటూ ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు. మా నాన్నగారికి అంత విశ్వాసం లేదు. మా అమ్మగారి విశ్వాసమును బట్టి ఆయన కూడా రక్షించబడ్డాడు. ప్రతిరోజు సాయంకాలం రేడియో పెట్టుకుంటారు. ఆర్ఆర్‌కే మూర్తి వాక్యం వస్తదనమాట. ఆ వాక్యమంతా విని, ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని, భోజనం చేసి పడుకుంటారనమాట. ఇక వారి జీవితంలో దినచర్య అది. ఏదైనా నేను దేవునికి, ఆయన సంఘానికి ఉపయోగపడుతున్నాను అంటే, మా ఇంటిలో చేసిన ఆ ప్రార్థన. కాబట్టి కుటుంబము, కుటుంబ ప్రార్థన, కుటుంబ విలువలు, ఆధ్యాత్మికత చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పినట్లుగా స్త్రీలు ప్రత్యేకంగా కుటుంబాలను నడిపించడంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ ఆరాధనలు ఏర్పాటు చేయాలి. మీ భర్తను లేకపోతే మీ బిడ్డలను కూర్చోబెట్టి ప్రార్థించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వైఖరితో సన్మానించాలి తల్లిదండ్రులను, కృతజ్ఞతతో సన్మానించాలి, విధేయతతో తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవ్వడము ద్వారా సన్మానించాలి, మంచి మాటలతో తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ ఒక్క ఆజ్ఞలో మాత్రమే దేవుడు చెప్పాడు, నీకు దీర్ఘాయుష్యును ఇచ్చాడు. మిగతా వాటన్నిటికీ మామూలే. నువ్వు చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువానిదేది ఆశించకూడదు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీవు దేనిని ఆరాధించకూడదు, అవన్నీ ఖండితంగా చెప్పి ఒక్క 5వ ఆజ్ఞకు మాత్రం దేవుడు ఆయుష్తో కూడిన ఆశీర్వాదం ఇచ్చాడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. మొన్నటి టీవీలో ఎవరో కుమారుడు తండ్రి ఆస్తిని పంచలేదని ఆ పొలంలోనే కొట్టేస్తా ఉన్నాడనమాట. చంపేస్తా ఉన్నారు మనుష్యులు. విలువలు అడుగంటిపోతున్న ఈ యుగంలో మనం జీవిస్తున్నాం. ఆస్తుల కోసమై, లోక వ్యవహారాల కోసమై, డబ్బు కోసమై తల్లిదండ్రులను, బిడ్డలను చంపుకునే సమాజములో మనం జీవిస్తున్నాం. ప్రియ కుటుంబమా, మనం ఎలాగ జీవిస్తున్నాం? నరహత్య చేయకూడదు. నరహత్య, ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే మనం ప్రాణం పొయ్యలేము కాబట్టి ప్రాణము తీయకూడదు. భూమి మీద మొదటి హత్య తన సోదరుడు హెబేలును చంపిన కయీను ఉదంతం మనం చూస్తాం. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండం 9:6 నరుడు దేవుని స్వరూపములో చేయబడ్డాడు. సంఖ్యాకాండం 35:33 నరహత్య ద్వారా దేశము అపవిత్రపరచబడుచున్నది అని చెప్తాడు. మనిషిని చంపడం ద్వారా ఏమవుతుంది చెప్పండి? మనుషుల్ని చంపుతున్నారా? చాలామంది మాటలతో చంపుతూ ఉంటారు. అది ఇంకా చాలా ఘోరమైందన్నమాట. మనిషిని కత్తితో చంపడం వేరు, మాటలతో చంపడం వేరు. మనం ఏదో ఒక విధంగా చంపుతూనే ఉన్నాం. నరహత్య చేయవద్దు అని చెప్తూ ఉంది వాక్యము. నరహత్య ద్వారా దేశము అపవిత్రపరచబడుతుంది. నిర్దోషుల రక్తము భూమి మీద మరపెడుతుంది. ఎవరినైనా నీవు చంపితే ఆ రక్తము నీకు విరోధముగా
మొరపెడుతుంది. ఆ శాపమంతా మన మీదికి వస్తుంది. కాబట్టి ప్రభువు ఇచ్చిన ఈ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు, వ్యభిచరించకూడదు, లైంగిక వాంఛ 7వ ఆజ్ఞ. అందుకనే పేతురు అంటాడు, ఈ మూర్ఖ తరము నుండి వేరై మీరు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తాడు. వ్యభిచారము, జారత్వము, వీటిని బైబిల్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. వ్యభిచారము దేవుని నిబంధనను ఉల్లంఘించడం. వ్యభిచారం అంటే వివాహమైన తరువాత అక్రమ సంబంధాలు కలిగి ఉండడం. జారత్వము అంటే వివాహానికి ముందే అపవిత్రమైన సంబంధాలను కలిగి ఉండడం. జారత్వమైన వివాహానికి ముందు జరిగేటువంటి ఆ పాపము, అది తీవ్రంగా బైబిల్ పరిగణిస్తుంది. వివాహము పరిశుద్ధమైనది. దాని తర్వాత కూడా జరిగేటువంటి అక్రమ సంబంధాలు, అవి మరణాన్ని తీసుకొస్తాయి. అవి మనిషికి శాపాన్ని తీసుకొస్తాయి. అందుకనే పౌలు అంటాడు, అన్ని పాపాలు శరీరానికి వెలుపల జరిగేవి, ఈ పాపము శరీరముతో చేసేది కనుక అది శాపగ్రస్తమైనది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం దేవునికి తీవ్రమైన కోపాన్ని కలిగించడం, కుటుంబాన్ని అపవిత్రం చేస్తుంది, సంఘములను అపవిత్రం చేస్తుంది. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. దొంగతనం చేయడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. మనం ఏమేమి దొంగతనం చేస్తాము అంటే, దశమాభాగమును మనం దొంగతనం చేస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన వాటిని మనము ఇవ్వటము లేదు. మలాకి 3:10 అదే చెప్తారు, మీరు దొంగిలించుచునే ఉన్నారు. ఏమి దొంగిలించుచున్నారు అంటే, దేవునికి ఇవ్వకుండా దశమాభాగమును మీరు దొంగతనము చేస్తున్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా మనము దొంగతనం చేస్తున్నాము. ఇతరుల ప్రతిభను మనము దొంగిలిస్తున్నాం. ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే, తెలుగు వాళ్ళను పీతతో పోలుస్తారు. పీత అంటే అది బయటికి వెళ్ళదు, వెళ్ళే వాళ్ళను వెళ్ళనియదన్నమాట. ఇతరుల ప్రతిష్టను భంగపరచడం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. సామెతల గ్రంథం 18:21 జీవన్ మరణాలు నాలుక వశములో ఉన్నవని గ్రహించాలి. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశించకూడదు. అబ్రహాం లింకన్ తన కుమారులిద్దరితో నడిచి వెళుతున్నాడట. వారు ఏడుస్తూ ఉన్నారు. కుమారులిద్దరు చిన్నపిల్లలు. పక్కన ఉన్న ఆయన అడిగారట, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రపంచం మొత్తంకి ఉన్న సమస్య ఇదే. నా దగ్గర 2 మాత్రమే ఉన్నాయి, ఈ ఫ్రూట్స్. ఒక్కొక్కరు 2 కావాలని ఏడుస్తున్నారు అని చెప్పాడట. అంటే ఒకడు ఒకటి తింటే సరిపోతుంది, కానీ నాకు 2 కావాలని ఇద్దరు ఏడుస్తున్నారు. ప్రపంచానికి ఉన్న సమస్య అదే. నీకున్న దానితో కాకుండా నీకు లేని దాని గురించి మనం ఆందోళన చెందుతాం. పక్కింటి వాడు కారు కొంటే, పక్కింటి వారు బిల్డింగ్ కొంటే, వాడు బంగారం కొంటే, వీడు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఒక ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడంట భర్త. డాక్టర్ అన్నీ పరీక్షించాడు, అంతా బాగానే ఉంది. అయినా ఆమె పక్క చిక్కి క్షీణించిపోతా ఉంది.
మరొక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ కేస్ స్టడీ చేసిన తర్వాత ఏమీ వ్యాధి లేదు. అయితే ఈమె ఏదో మానసిక వ్యాధితో బాధపడుతుందని గ్రహించాడు. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, "ఈ మధ్య కాలంలో ఎవరైనా మీ పక్కింట్లో కార్లు గాని, బంగారం కానీ ఏమైనా కొన్నారా?" అన్నారట. "ఆ! కొన్నారండి. మొన్ననే కొత్త కారు ఒకటి కొన్నారు. మొన్న వారు బోలెడంత బంగారం కొన్నారు. వెంటనే మీరు ఇల్లు మారిపోండి" అని చెప్పాడట. ఎందుకంటే ఈమె అవి చూసి ఓర్వలేకపోతుంది. అందుకని బైబిల్ ఏమంటుంది? ఖచ్చితంగా నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించకూడదు. తృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఇలాంటి అసంతృప్తి మానవుని గురించి మనము చదువుకున్న సువార్తలో ఉంది. 19వ అధ్యాయము మత్తయి సువార్తలో. ఇతని గురించి 3 సువార్తల్లో కూడా చెప్పబడింది. మత్తయి సువార్తలో ఏమంటాడు అంటే, నీవు పరిపూర్ణుడవగునట్లు, మ్యాన్ ఆఫ్ ఫుల్నెస్, నీవు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. అంటే నీవు ధనవంతుడవు, మతాసక్తి కలిగిన వాడవు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఉన్నావు, అయితే నీలో పొరుగువాని మీద ప్రేమ లేదు. అంటే ఈ 5-10 ఆజ్ఞలు అతడు మీరిపోయాడు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నీవు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించుము. ఆ పైన 4 ఆజ్ఞలు కూడా మీరిపోయాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని మాటకు అతడు లోబడలేదు. నేను ధర్మశాస్త్రాన్ని బాల్యము నుండి ఆచరిస్తున్నానని చెప్పిన వాడు ఈ 10 ఆజ్ఞలు కూడా మీరిపోయాడు. వచ్చి నన్ను వెంబడించు. నీ జీవితాన్ని ఏది శాసిస్తుందో దానిని వదులుకో. చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని వెంబడిస్తాము అంటే వద్దు అని చెప్పాడు. కానీ ఈ యవనస్తుని మాత్రం నీకు ఉన్నదాన్ని వదులుకొని వచ్చి నన్ను వెంబడించు. ఒక మహత్తరమైన పిలుపు, అవకాశం. దేవుని శిష్యుడిగా ఉండటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని అతడు మీరిపోయాడు. మరొక సువార్తలో ఏమంటుంది అంటే, అవసరమైనది ఒక్కటే. మార్కు సువార్తలో మనం చూస్తాం. ఆ వ్యక్తిని ప్రభు చూసి అతన్ని ప్రేమించి అవసరమైనది ఒక్కటే. వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. అదేమిటంటే నీకున్న దానిని అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించుము. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒక్కటి చేయిచున్నాను, మిగతావన్నీ మరచిపోయాను. అదేమిటంటే యేసు క్రీస్తును నేను వెంబడించుచున్నాను. 99 మంచి విషయాలు చేసి ఒక్క విషయములో, విశ్వాసములో ఇతడు తప్పిపోయాడు. అందుకే ప్రభు వానిని చూసి ఏమంటాడంటే మరొక సువార్తలో, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అవసరమైనది ఒక్కటే, నీవు పరిపూర్ణుడవు కావాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రికలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. బీ కంటెంట్ వాట్ ఎవర్ యు హ్యావ్. తృప్తి కలిగి ఉండండి. చెప్పండి ఈ మాట అందరూ. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. తృప్తి కలిగి ఉండండి. అంటే మానవుడు అసంతృప్తి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ ధనవంతుడు కూడా
బోలెడంత ధనం సంపాదించుకున్నాడు. ఏదో లోటు ఉంది, ఏదో అసంతృప్తి ఉంది. దానికి ప్రభువు చెప్పాడు, ఆయన వెంబడించలేదు. ధర్మశాస్త్రాన్ని మనిషి పాటించడములో సంపూర్ణముగా విఫలమైపోయాడు. యేసుక్రీస్తు ద్వారా మనిషికి పరిపూర్ణత ఆపాదించబడుతుంది. కాబట్టి నార్త్ పారిష్ సంఘమా, తృప్తిగా ఉండండి. ఒకవేళ నువ్వు ఆకలిగా ఉన్నావా, కష్టములో ఉన్నావా, పేదరికములో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నావా, భయపడవద్దు. నీవు దేనినైతే దేవుడు నీకు ఇచ్చాడో దానితో నీవు తృప్తిగా ఉండు. నువ్వు నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, ఇక నేను కొంచెం పెద్దగా ఒక 2 ఇంచీలు పెరిగుంటే చాలా బాగుండేది అంట. అసలు బాగుండదనమాట. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే మంచిది. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నీవు తృప్తిగా ఉండాలి. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన దానితో తృప్తిగా ఉన్నవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అసంతృప్తి మానవుడు నిద్రపోలేడు. బీ కంటెంట్ వాట్ ఎవర్ యు హ్యావ్. నీకు కలిగిన దానితో తృప్తిగా ఉండు. రెండవ మాట, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. బీ హ్యాపీ విత్ ద గాడ్. దేవుడున్నాడు కనుక ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నీవు ఆనందంగా ఉండు, తృప్తిగా ఉండు. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండు. ఎందుకంటే ఈ సృష్టికర్త నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మూడవది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఈ 3 మాటలు. బీ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. నీవు ధైర్యముగా ఉండు. బి కాన్ఫిడెంట్ ఆన్ గాడ్. దేవుని ఎడల ధైర్యముగా ఉండు. దేవుని మీద ఆధారపడడం అవుతాదా కాదా అనే మీమాంసలో ఉండవద్దు. ప్రభు 3 మాటలు చెప్పాడు. 1, తృప్తిగా ఉండు. 2, ఆనందంగా ఉండు. ధైర్యంగా ఉండు. చెప్పండి. తృప్తిగా ఉండు, ఆనందంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈ ప్రపంచంలో నీకంటే మరొకరు ధైర్యవంతులు. ఒక మాటలో చెప్పాలంటే నీకంటే తోపు ఎవరు ఉండరు. ఈ 3 దేవుడు మనకు వాగ్దానం చేశారు. నీవు ధైర్యంగా ఉండు, ఆనందంగా ఉండు, ఇంకా తృప్తిగా. దేవుడు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ధనవంతుడే సమృద్ధిగా ధనం సంపాదించుకున్నాడు, కానీ తృప్తి లేదు, ఆనందము లేదు, ధైర్యం లేదు. కారణం దేవుని కంటే ధనాన్ని ప్రేమించడమే. దేవుడే ఆ ధనాన్ని ఇస్తే దేవుణ్ణి మరచిపోవడం, పొరుగువాని మీద ప్రేమ లేకపోవడం, దేవుని మీద ప్రేమ లేకపోవడం. అతడు అనుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని బాల్యము నుండే పాటిస్తున్నాను అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇది చాలదు. నీ విశ్వాసము చాలదు. ధనము మీదనే నీవు ఆనుకొని జీవిస్తున్నావు. నీకు కలిగినదంతా వదులుకో, నన్ను వెంబడించు. జీవితంలో అత్యున్నతమైన అవకాశం
సరైన ప్రశ్న, సరైన సమయంలో, వయస్సులో సరైన వ్యక్తిని అడిగాడు. సరైన సమాధానాన్ని పొందుకున్నాడు. బట్ he taken wrong decision. సరైన నిర్ణయం చేయలేకపోయాడు. 99 మెట్లు ఎక్కి అక్కడ నుండి జారిపోయాడు పాతాళానికి. ప్రియ విశ్వాసి, నీవెలా ఉన్నావు? దేవుని వాక్యము చెప్తుంది, తృప్తిగా ఉండు, ఆనందంగా ఉండు, ధైర్యంగా ఉండు. Fear not, I am here, I am be with you always. భయపడవద్దు. జీవితాన్ని చూసి, పరిస్థితులను చూసి పారిపోవద్దు. ధైర్యముగా ఉండు. యేసు ప్రభువా, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు, సంతృప్తిని దయచేయి, ఆనందాన్ని దయచేయి, ధైర్యాన్ని ఇవ్వు. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్ర నామమును ప్రస్తుతిస్తున్నా. ధర్మశాస్త్రాన్ని మేము పాటించలేక అధమ స్థితిలో పడి ఉన్నప్పుడు దికుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయన శ్రమ మరణ పునరుత్థానాల ద్వారా మీ కృపను మా ఎడల విస్తృతం చేశారు. మేము కృప ద్వారానే రక్షించబడుచున్నాం. ఈ ప్రియబిడ్డలందరినీ దీవించండి. ఎక్కడ పాపమున్నదో, అక్కడ శాపమున్నదో, ఎక్కడ నిరాశ ఉన్నదో యేసు నామములో దూరపరచి సంతృప్తివంతమైన, ధైర్యమైన, ఆనందవంతమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.